హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూస్తున్నారు కదా. ఈరోజు పొద్దున్న లాస్ అని చెప్పేసి ఇంకా ఆ టాపిక్ తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, నా కియా సానెట్ కారు. ఇది ఆల్మోస్ట్ నేను తీసుకొని ఈరోజు 1 year అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తీసుకున్నా. నేను పర్చేస్ చేసింది, డెలివరీ అదంతా వీడియో పెట్టాను కదా. అయితే ఇప్పుడు 1 year తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అది కూడా షేర్ చేస్తా. ఇంకా నిన్ననే దీని సెకండ్ సర్వీసింగ్ కూడా అయింది. ఇక సర్వీస్ డీటెయిల్స్, ఛార్జెస్ ఎంత అయింది అవన్నీ మీకు ఈరోజు చెప్తాను. యాక్చువల్గా ఏంటిదంటే నాకు జ్వరం వచ్చిందని చెప్పిన కదా, మా ఇంట్లో అందరికి ఒకరి తర్వాత ఒకరికి, మా అబ్బాయికి కూడా స్టార్ట్ అయ్యి సర్వీసింగ్కి ఇంకా మేము తీసుకెళ్ళలేదు. పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ అని చెప్పారు కియా సర్వీస్ వాళ్ళు. అయితే నేను వాళ్ళనే వచ్చి తీసుకెళ్ళామంటే నిన్న మార్నింగ్ వచ్చి అతను సర్వీస్ టెక్నీషియన్ వచ్చి నిన్న అంటే బుక్ చేస్తే నిన్న వచ్చి పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం వరకు సర్వీసింగ్ అది కంప్లీట్ చేసేసి రాత్రి లేట్ అయింది, ఈరోజు తీసుకొస్తా అంటే పర్వాలేదంటే నెక్స్ట్ డే ఈరోజు తెచ్చి డెలివరీ ఇచ్చిండ్రు. మస్తు నీట్ సర్వీసింగ్ చేసిండ్రు. ఏం లేదు, ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ ఉండింది, లాస్ట్ ఇయర్ ఇప్పుడు అయింది. ఇప్పుడేమో సెకండ్ సర్వీసింగ్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేసి వాషింగ్ అది చేసి చెకప్ చేసి ఇచ్చిండ్రు. 32-25 రూపీస్ ఏమో బిల్ అయింది. ఇక్కడ చూడొచ్చు, నీట్గా ఉంది. 1 yearలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మస్తు, అసలు ఏం సతాయిస్తలేదు. కార్ కూడా మైలేజ్ కూడా మస్తు ఉంది. నాకు లాంగ్లో 18-19 ఇస్తుంది, సిటీలో ఈజీగా 12-13 ఇస్తుంది మైలేజ్. అంటే సిటీ కోసమే తీసుకున్నా అని మీకు చెప్పిన కదా ఇదివరకు ప్రీవియస్లీ. ఎందుకంటే నా దగ్గర XUV 700 కూడా ఉంది కదా, అందుకే దీని రన్నింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి డీటెయిల్గా చూపించేస్తా. ఇది మన కార్, మస్తు ఉంది, నీట్గా, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూపించేస్తా, ఇప్పటిదాకా ఎంత తిరిగింది అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, 3728 kilometers తిరిగింది. తక్కువే, అంటే నేను వేరే కార్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఇది ఓన్లీ సిటీ లోకల్ తిరగడానికే తీసుకున్నా. నీట్గా, అంటే నా మెయింటెనెన్స్ కూడా నీట్ ఉంటుంది, వాళ్ళు సర్వీసింగ్ కూడా నీట్గా చేసి ఇచ్చిండ్రు. ఇంకా బిల్ అంటే ఇక్కడ చూడొచ్చు, నేను బిల్ అమౌంట్ కూడా చూపించేస్తాను మీకు. ఇంకా అది నిన్న చెప్పిన కదా వీడియో టైటిల్ లాస్ అని చెప్పి, ఇక్కడ చూడవచ్చు మీరు 3225 అయింది టోటల్. ఇంజన్ ఆయిల్ అది చేంజ్ చేసి మొత్తం సర్వీస్ చేసి అంత పర్ఫెక్ట్ చేసి తెచ్చి ఇచ్చిండ్రు. ఇంకా మళ్ళీ థర్డ్ సర్వీసింగ్ అప్పుడు కూడా ఇట్లనే పెడతాయి, ఎందుకంటే కొనేవాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే దీని పర్ఫార్మెన్స్ అది చూసుకుంటారు కదా. కంఫర్టబుల్ కారే ఇది, మైలేజ్ మస్తు ఇస్తుంది, సూపర్ కంఫర్టబుల్, సిటీకి బాగుంటుంది, పార్కింగ్కి ఈజీ ఉంటుంది, అన్ని విధాలా బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మన అసలు స్టోరీ, అంటే మనకు లాస్ అయిందని చెప్పిన కదా, అది ఏం లాస్ అయిందో చెప్తా. యాక్చువల్గా ఏంటిదంటే నిన్న సర్వీస్ టెక్నీషియన్ పట్టుకెళ్ళి సాయంత్రం కొటేషన్ చెప్పిండు. అంటే 3200 చేంజ్ ఏదో అవుతుంది అని అంటే చేసేయమంటే, మరి మీకు గేట్ పాస్ అది బయటికి రావాలంటే వెహికల్ మీరు ఫస్టే పే చేయాలని మా అబ్బాయికి చెప్పిండట. అయితే మా అబ్బాయి ఆన్లైన్ గూగుల్ పే చేసేసిండు 3225. అది మా అబ్బాయి నాకు చెప్పలేదు. ఈయన టెక్నీషియన్ పొద్దున్న ఇంకొక ఆయన తెచ్చి కారు డెలివరీ ఇచ్చిండు కదా, ఆయన కూడా నాకు ఏం చెప్పలేదు. మళ్ళీ నాకు వెళ్ళేటప్పుడు మీరు బిల్ అమౌంట్ పే చేసిండ్రా అంటే ఇంకా నాకు తెలియదు కదా, ఏమో అన్న. అయితే చేయకపోతే ఇక్కడ చేయొచ్చు సార్, నా ఫోన్లో మీకు QR కోడ్ చూపిస్తా అని చూపించేస్తే నేను 3225 మళ్ళీ పే చేసిన, డబుల్ టైం పే చేసిన. అట్లా మనకి దెబ్బ పడ్డది. మళ్ళీ ఆయనకు రిఫండ్ చేయమని అంటే అది డైరెక్ట్ మీరు కంపెనీకి పే చేసిండ్రు కదా, అది అట్లా ఈజీగా రిఫండ్ రాదు సార్, దానికి మీరు మెయిల్ పెట్టాలి. వాళ్ళ మేనేజర్కి ఎవరికో కల్పిస్తే ఫోన్, నేను వాళ్ళ మేనేజర్తో కూడా మాట్లాడినా. ఆయన ఏమంటాడంటే మెయిల్ పెట్టి నేను పే చేసిన స్క్రీన్ షాట్, మా అబ్బాయి పే చేసిన స్క్రీన్ షాట్, ఇంకా ఒకటి క్యాన్సల్డ్ చెక్ అవన్నీ ఇస్తే మేము ఆ కంపెనీకి అవి ఫార్వర్డ్ చేసేసి మీది ప్రాసెస్ చేస్తాం, 5 to 10 days పట్టొచ్చు అన్నారు. చూద్దాం. తీసుకోవడం మాత్రం ఏ అకౌంట్ నుంచి అన్నా తీసుకుంటారట వాళ్ళు, 1 secondలో తీసేసుకుంటారు. కానీ ఇవ్వడం మాత్రం ఇంత పెద్ద ప్రొసీజర్ చెప్పిండు. అట్లా కాకుండా ఇట్లా నేను అడిగిన ఆ మెకానిక్కి, ఇట్లా మాకే అయిందా ఇంకా చాలామందికి అయిందా అని అంటే, మొన్ననే వేరే వాళ్ళకి కూడా అయింది సార్, ఇట్లా నేను 25,000 2 times పే చేసిండు అని చెప్పిండు. వాళ్ళకు 5-6 daysలో వచ్చిందన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ చెక్ కోసం మళ్ళీ అంత దూరం పోయి తెచ్చుకోవాలి. ఇవన్నీ హెడేక్లో బదులు అప్పటికప్పుడే వాళ్ళు అట్లనే ఆన్లైన్ పేమెంట్ చేసి రిఫండ్ చేయొచ్చు అనుకుంటే, ఆ ప్రొసీజర్ ఏందో మరి నాకు అర్థం కాలేదు. ఇంకా అదే మనకు పొద్దున లేవగానే 3200 లాస్. అయితే ఇది నా కార్ ఎక్స్పీరియన్స్. కార్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు, మంచి కారే. చాలామంది నాకు ఏవేవో చెప్పినారు స్టార్టింగ్లో, కానీ అట్లా ఏం లేదు. జబర్దస్త్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, స్మూత్ రైడ్ ఉంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంది, మైలేజ్ బాగుంది, కంఫర్ట్ బాగుంది,
చాలా అంటే నేనైతే మా ఇంట్లో అందరు సాటిస్ఫైడే ఈ సానెట్లు. కాంపాక్ట్ అంటే ఎస్యూవీ లాంటిది కదా, మనకి పార్కింగ్కి దానికి సిటీలో ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను జస్ట్ మొబైల్ తోటి షూట్ చేస్తున్నా ఇప్పుడు బయటికి వచ్చి. ఇప్పుడే ఇందాకనే అంటే ఆయన తెచ్చిపెట్టినాక టెక్నీషియన్ నేను అసలు కార్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు, ఎందుకంటే చెప్పినా కదా ఫీవర్ అని చెప్పేసి. ఇంకా మా అబ్బాయి అంటే ఆయన అసలే లేవకుంటున్నాడు. ఇక అందుకే ఇంతకుముందు నేను బయట ఒక రౌండ్ వేసి చూద్దాం ఎట్లా ఉంది అని తీసుకొని ఇటు వచ్చిన. అట్లనే వీడియో చేసి పెడుతున్నా. ఇంకా చాలా ఐటమ్స్ వచ్చినాయి, రేపెల్లుండి అట్లా అన్బాక్సింగ్లు స్టార్ట్ చేసేస్తా. ఇది ఫ్రెండ్స్ కియా కార్ సోనెట్ది నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించింది నా కార్? ఓకే, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. వెళ్దాం ఇంటికి. వెళ్ళేసి నేను జస్ట్ ఒక రౌండ్ వేయడానికి బయటికి వచ్చిన. జస్ట్ అట్లా ఇందాక తెచ్చిచ్చిండు కదా ఆయన సర్వీసింగ్ చేసి, ఇంకా ఎట్లుంది ఏంటిదో ఒకసారి చెక్ చేద్దామని ఇట్లా బయటికి వచ్చిన. ఇప్పుడు చెక్ చేసుకుంటా, దాని తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తా. మా రిలేటివ్స్ కూడా చాలామంది చూసిర్రు మన కారు. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ కార్లో వెళ్ళినుండే, వాళ్ళకు కూడా బాగానే అనిపించింది. బాగుంది, చిన్నగా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా సిటీలో తీసుకొని తిరగవచ్చు. అన్న XUV 700 తోటి ప్రాబ్లం ఏంటిదంటే అది అంత ఈజీగా మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేయలేము. ఈ మెయిన్ సిటీలో ఇట్లా హ్యాబిట్స్, కోటి, బేగంపేట అట్లా వెళ్ళినప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ తోటి. ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా దొరుకుతలేదు. అందుకే పార్కింగ్ ఇబ్బంది ఉన్న కాడ నేను ఇదే పట్టుకెళ్తున్నా. అయితే అదే చెప్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.